వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పీఎంపీ ఆర్ఎంపీ అసోసియేషన్ సభ్యులు స్థానిక టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మను కలిశారు. వర్మను ఘనంగా సన్మానించారు. అనంతరం తమ సమస్యలను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా సహకరించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే వర్మకు వినతి పత్రం అందజేశారు. మనం ఏదో అనుకుంటాం, చిన్నచూపు చూస్తాం, కానీ మనిషికి ప్రాణాపాయం వచ్చినప్పుడు ముందుగా ప్రాథమిక చికిత్స చేసేది ఎవరంటే వాళ్ళే. కనెక్టెడ్ సంబంధించిన టాబ్లెట్స్ కానీ ఇంజక్షన్ కానీ ఇచ్చి వాళ్ళని ఇక్కడి నుంచి పికప్ చేసి సరైన హాస్పిటల్కి గైడ్ చేసే వ్యక్తులు పిఎంపీ డాక్టర్స్. పిఎంపీ అవునండి, ఆర్ఎంపీ అవునండి, ఓవరాల్గా మరి అందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం వీరందరూ కూడా నాకు ఎప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి నాతో ప్రయాణిస్తున్న వ్యక్తులు. వీరికి మనం కమ్యూనిటీ హాల్కి స్థలం నిధులు కూడా ఇస్తాము. ఇది కూడా కళ్యాణ్ గారి దృష్టిలో ముందే పెట్టాం. ఇప్పుడు కూడా కొంచెం స్టెబిలైజ్ అయ్యాక మరలా ఆయన దృష్టిలో ఒకసారి పెట్టి ఏదైతే ఎలక్షన్లో ఓట్లు వేయించుకున్నప్పుడు ఏదైతే మాట ఇచ్చాం కూటమికి సంబంధించి ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మా ఆధ్వర్యంలో వాగ్దానం నిలబెట్టుకుంటామని చెప్పి ఇందులో కనెక్టెడ్ ఎవరికైనా ఇళ్ళ స్థలాల్లో కానీ పెన్షన్ ఏదైనా ఏ లబ్ధిలో ఏదున్నా మా వంతు సహకారం మేము చేస్తామని. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం అసాధారణ రీతిలో 986 మంది భద్రతా సిబ్బందితో భద్రత కల్పించడం సమంజసం కాదని తులసిరెడ్డి పేర్కొన్నారు. వేంపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్లలో జగన్ భద్రతా సిబ్బంది మీద ప్రభుత్వం 296 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు చేయడం గర్హనీయమని అన్నారు. ప్రస్తుతం జగన్ కూడా ఒక ఎమ్మెల్యే మాత్రమే అని, ఎమ్మెల్యేలకు కల్పించినట్లే జగన్ కు కూడా భద్రత కల్పించాలని అన్నారు. అంతే తప్ప అసాధారణ భద్రత భావ్యం కాదని అన్నారు. ప్రస్తుతం మోదీ పాలనలో రాజ్యాంగ విరుద్ధంగా 120 నెలలుగా అప్రకటిత ఎమర్జెన్సీ దేశంలో అమలవుతుంది. మోదీకి చిత్తశుద్ది ఉంటే అప్రకటిత ఎమర్జెన్సీ నుంచి దేశానికి విముక్తి కల్పించాలని తులసిరెడ్డి తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం అసాధారణ రీతిలో 986 మంది భద్రతా సిబ్బందితో భద్రత కల్పించడం అనేది ఇది ఏమాత్రమూ సహేతుకం కాదు, సమంజసం కాదు. తాడేపల్లి ప్యాలెస్ వద్ద 934 మందితో, హైదరాబాద్లోని లోటస్ పాండ్ వద్ద 9 మంది, కడప జిల్లాలోని ఇడ్వల్పాయ్ వద్ద 33 మంది, కడప జిల్లాలోని పులివెందుల వద్ద ఆయన ఇంటి వద్ద 10 మంది, ఈ విధంగా 986 మందితో అసాధారణమైన భద్రత కల్పిస్తూ ఉంది ప్రభుత్వం. ఇవి కాక మళ్ళీ ఆయన కుటుంబ సభ్యులకు, ఆయన సతీమణికి 4 మందితో, ఆయన తల్లికి 3 భద్రత కల్పిస్తూ ఉంది. కేవలం ఈ భద్రతా సిబ్బంది ఆయన ఖర్చు ఈ 5 సంవత్సరాల్లో 296 కోట్ల రూపాయలు. ఇది ఎవరి సొమ్ము? ప్రభుత్వ సొమ్ము. ప్రభుత్వ సొమ్ము అంటే ఎవరిది? ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముతో 296 కోట్ల రూపాయలతో ఈ విధంగా అసాధారణ భద్రత కల్పించడం భావ్యమా? ప్రాణహాని అన్నామా? ప్రతి ఒక్కరికి ప్రాణహాని ఉంటుంది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు, ప్రాణహాని ఉంటుంది అని చెప్పి మరి అందరికీ ఈ విధంగా భద్రత కల్పించగలమా? ఏం నాకు లేదా ప్రాణహాని? నేను కూడా మాజీ రాజ్యసభ సభ్యుని, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్. నేను రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను విమర్శిస్తూ ఉంటా. నాకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అజ్ఞాతంగా శత్రువులు ఉంటారు అని ఇంకా నాకు కూడా భద్రత కల్పించమని అడగాలనా? నేను అడగలేదే, ఒక్కరిని తీసుకోలేదే, ప్రభుత్వం ఇవ్వలేదే. నేననే కాదు, ఎవరికైనా సరే ప్రాణహాని లేని వాళ్ళు ఎవరు? ప్రతి ఒక్కరికి ఏదో స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే అందరి ఎమ్మెల్యేలకు ఏ విధంగా భద్రత కల్పిస్తూ ఉందో ప్రభుత్వం, అదేవిధంగా ఆయన కూడా పులివెందుల ఎమ్మెల్యే, ఆయన కూడా కల్పించండి. అంతే తప్ప అసాధారణ రీతిలో కల్పించడం అనేది ఇది భావ్యం కాదు. వాస్తవంగా అయితే ఆయనే అడగాల, నా సెక్యూరిటీ తగ్గించండి అని చెప్పేసి, లేదా ప్రభుత్వం అన్నా వచ్చేసి ఉపసంహరించుకొని అందరి ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టుగానే ఆయనకు భద్రత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక రెండవ అంశం, నరేంద్ర మోడీ గారు పదే పదే ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించడం ఆయనకు పరిపాటైంది. ఎమర్జెన్సీనేమో ఇందిరాగాంధీ గారు విధించిన ఎమర్జెన్సీ, ఇది రాజ్యాంగం ప్రకారము, రాజ్యాంగంలో ఆర్టికల్ 352 ప్రకారము విధించినటువంటి ప్రకటిత ఎమర్జెన్సీ. ఇది ఉన్నింది 21 నెలలు, మళ్ళీ ఆవిడే ఎమర్జెన్సీ ఎత్తేసింది.
ఆవిడే ఎన్నికలు నిర్వహించింది. ఎమర్జెన్సీ ఎన్నికల తర్వాత దేశంలో కాంగ్రెస్ను నష్టం జరిగింది, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 సీట్లకు 41 ఎంపీలు గెలిచిన నేపథ్యం ఉంది. కానీ ప్రస్తుతం జరుగుతున్నది ఏమిటి? నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గత 10 సంవత్సరాలుగా రాజ్యాంగ విరుద్ధంగా అప్రకటిత ఎమర్జెన్సీ జరుగుతూ ఉంది. 10 సంవత్సరాలు. అక్కడేమో సంవత్సరము 9 నెలలు, 21 నెలలు. ఇక్కడ 10 సంవత్సరాలు, 120 నెలలు అప్రకటిత ఎమర్జెన్సీ, రాజ్యాంగ విరుద్ధమైన ఎమర్జెన్సీ. మొత్తం రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఈడీ కానీ, ఐటీ కానీ, సిబిఐ కానీ, ఎన్ఐఏ కానీ, ఎలక్షన్ కమిషన్ అన్నీ నిర్వీర్యమవుతున్నాయి, దుర్వినియోగం అవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు దేశాన్ని తన అధీనంలో ఉన్న అప్రకటిత ఎమర్జెన్సీ నుండి దేశానికి విముక్తి కలిగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా వెంప దళితపేటలపై దాడులకు పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె క్రాంతిబాబు డిమాండ్ చేశారు. భీమవరంలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో బాధితులు వినతి పత్రం అందజేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ అర్ధరాత్రి సమయంలో సుమారు 70 మంది తమపై దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె క్రాంతిబాబు జైభీం సైనిక్ దళ్ అధ్యక్షులు మీసాల జయరాజు మాట్లాడుతూ భీమవరం రూరల్ మండలం వెంప దళితులపై దాడి చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసును సాక్షాత్తు ఎస్పీ పర్యవేక్షించాలని కోరారు. వెంపలోని అన్ని దళిత పేటలకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వెంపలో జరిగినటువంటి దాడి నిమిత్తం మన జిల్లాధికారి అయినటువంటి ఎస్పీ మేడం గారికి వినతి పత్రం అందించడానికి వెంప గ్రామం నుంచి మరియు కేవీపీఎస్ నుంచి మరి జైభీం సేవాదళ్ మరి తీవ్ర మాలమహానాడు తరఫు నుంచి మేమందరం కూడా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ గొడవ నిమిత్తం మేడం గారు చాలా సానుకూలంగా స్పందించారు. మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించి బాధ్యులకు న్యాయం జరిగే విధంగా చర్య తీసుకుంటామని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో కూడా మా జైభీం సేవల తరఫు నుంచి కేవీపీఎస్ తరఫు నుంచి నేను కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎస్పీ మేడం గారికి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు అధికారులకు నేను చెప్పేది ఏంటంటే మా మీద దళితులపై దాడులు జరుగుతున్నప్పటికీ కూడా మేము ఎక్కడా కూడా దాడికి ప్రతిదాడి చేసిన సందర్భం ఎక్కడా లేదు. ఎందుకంటే మాకు ఈ చట్టాల మీద నమ్మకం ఉంది, డిపార్ట్మెంట్ మీద గౌరవం ఉంది. మా అధికారులు న్యాయం చేస్తారనే నమ్మకంతో మేము ఎప్పుడూ కూడా మీ చుట్టూ తిరుగుతామో తప్పించి మాకు న్యాయం చేసుకునే విధంగా మేము ఆవేశంగా కూడా ఎప్పుడు కూడా మా మీద ఏ రీతిలో ఎంత క్రూరంగమైనటువంటి దాడులు చేసినప్పటికీ కూడా మేము ఎప్పుడూ కూడా ప్రతిదాడి చేయలేదు. దీన్ని అధికారులు దయచేసి దృష్టిలో పెట్టుకుని మాపై జరిగినటువంటి దాడికి మీరు చర్య తీసుకుని దృష్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని, మళ్ళీ వెంప గ్రామంలో మళ్ళీ ఇలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని నేను తెలియజేస్తున్నాను. భీమవరం మండలం పరిధిలో ఉన్నటువంటి వెంప గ్రామంలో ఈ నెల 23వ తేదీన ఆదివారం అర్ధరాత్రి సుమారు 11:30 గంటలకి దళితపేట మీద సామూహికంగా దాడి చేసినటువంటి 80 మంది పైన తక్షణం యాక్షన్ తీసుకోవాలని కోరుతూ కులక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్గా సైనిక్ దళగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే వెంప గ్రామంలో సుమారు 70-80 మంది దళితపేట మీద దాడి చేసి సామూహికంగా గాయపరిచి అత్యాచారానికి ఒడిపడితే ఆ రోజు ఈ రోజు వరకు సుమారు 24 గంటలు దాటినా ఈ రోజుకి వారిని అరెస్ట్ చేయలేదు. దళితపేట ప్రజలందరూ కూడా ఈ రోజున మీ ఎస్పీ గారికి విన్నవించుకోవడం కోసం భీమవరం చేరుకోగా ఎస్పీ గారు బాధితులందరితో స్వయంగా మాట్లాడారు. ఎవరైతే దాడి చేసినటువంటి నిందితులు ఉన్నారో వారందరి మీద మేము శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎస్పీ గారు హామీ ఇచ్చారు. గౌరవనీయ ఎస్పీ గారికి కులక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీ తరఫున కూడా బాధితుల పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పీస్ కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేస్తా ఉన్నారు. అడిషనల్ ఎస్పీ గారి హయాంలో ఎదురు డిఎస్పీలు 4 సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్తో కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేస్తా ఉన్నారు. గ్రామంలో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా దళితులకి రక్షణ కల్పిస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఈ హామీతో పాటే కేవీపీఎస్గా మేము కోరుతున్నది ఒకటే, ఎవరైతే సామూహికంగా దాడి చేసి దళిత యువత పైన అత్యాచారానికి యత్నం చేసి అక్కడ ఉన్న మోటార్ సైకిల్ ధ్వంసం చేసి దళితుల పైన కత్తులు కర్రలతో దాడులు చేశారో వారందరి పేర్లు ఎక్కించాలి. వారి మీద తక్షణం యాక్షన్ తీసుకోవాలి. ఎస్ఎస్ అట్రాసిటీ చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణం అరెస్ట్ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము విన్నవిస్తా ఉన్నాం. మరొకసారి ఈ ఘటన పునరావృతం కాకుండా
సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా కేవీపీఎస్గా మేము కోరుతా ఉన్నాం. తిరుమల శ్రీవాణి ఎమ్మెల్యే అఖిల ప్రియ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్న అఖిల మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆమె కుటుంబ సభ్యులకు పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎన్నికల తర్వాత మొక్కు తీర్చుకోవడానికి తిరుమలకి రావడం జరిగింది కుటుంబ సభ్యులందరితో కూడా. మరి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో ఈరోజు 164 సీట్లు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఇవ్వడము, మరి ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, మన బతుకులు బాగుపడాలంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతున్న ఒక ఆలోచనతో ఈరోజు ప్రజలందరూ కూడా మంచి తీర్పుని ఇవ్వడం జరిగింది. మరి ఈ పరిపాలనని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తారనేది అందరికీ కూడా తెలుసు. తప్పకుండా వచ్చే రోజుల్లో రాష్ట్రం ఏ విధంగా అయితే నష్టపోయిందో ఇప్పటికే ఆ నష్టాన్ని నుంచి బయటకు వచ్చి కోలుకొని ప్రజలకి మంచి జరిగేలాగా మేమందరం కూడా కష్టపడతాము. ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కావచ్చు, మంత్రులుగా ఉన్నవాళ్ళు కావచ్చు, ముఖ్యమంత్రిగా ఉన్నవారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించి తప్పకుండా రాష్ట్రం బాగుపడేలాగా మేమందరం కూడా కష్టపడతామని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలతో తప్పకుండా ముందుకు వెళ్ళి ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాము. రాజకీయాలు తిరుమల దగ్గర దేవుడి దగ్గర మాట్లాడదలుచుకోలేము. కానీ ఏ విధంగా అయితే ఈరోజు కేవలం రిషికొండనే కాదు చాలా చోట్ల కూడా ఈ విధంగా నష్టం చేసినవన్నిటికి కూడా దేవుడే బుద్ధి చెప్పినాడు, ప్రజలు తీర్పు ఇచ్చినారు. తప్పకుండా ప్రజలు ఇచ్చిన తీర్పు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలతో వచ్చే కొత్త ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మాత్రము తప్పకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు మాత్రం చేయదని చెప్పి కూడా గట్టిగా మేము చెప్పగలుగుతాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. కుప్పం నియోజకవర్గంలో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు పర్యటన. రేపు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో భారీ బహిరంగ సభ. సొంత పార్టీ ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరుపై అవగాహన. లోకేష్ ప్రజా దర్బార్కు వినతుల వెలువ. 6 నెలల్లో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటూ స్వర్ణకారులకు మంత్రి హామీ. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తాం. పీఎంపీ, ఆర్ఎంపీ అసోసియేషన్ సభ్యుల సమావేశంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.